ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే తక్కువ టైంలో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయినప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x². ఇలా క్వశ్చన్ ఉన్నా, లేకపోతే ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 5 ఫైండ్ x² ప్లస్ 1/x². అంటే ఏముంది, ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు అంటే రెండు చోట్ల ప్లస్ ఉన్నప్పుడు మనం ట్రిక్ వచ్చి ఏది యూజ్ చేయాలా, p² - 2. ఈ ఇచ్చిన క్వశ్చనే మనం p అనుకుంటే x² ప్లస్ 1/x² ఏమవుతుంది, p² - 2 అవుతుంది. అంటే రెండు ప్లస్ సైన్స్ ఉన్నప్పుడు -2 యూజ్ చేయాలి. ఇక్కడ కానీ ఏదో ఒక చోట ప్లస్ ఉన్నా ఒక చోట మైనస్ ఉన్నా లేకపోతే రెండు చోట్ల మైనస్ ఉన్నా మనం ఇక్కడ ప్లస్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, రెండు ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏది యూజ్ చేయాలి, p² - 2. ఇక్కడ p వాల్యూ ఏముంది, 3. దట్ ఈస్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు p². దట్ ఈస్ 3² - 2. p వాల్యూ ఇస్ 3. That is 3² is 9 minus 2 equal to 7 is the answer. For the next question, ఇక్కడ మైనస్ ఉంది, ఒక చోట మైనస్ ఉన్నా రెండు చోట్ల మైనస్ ఉన్నా మనం ఏం తీసుకోవాలి, p² ప్లస్ 2. That is here p value is 5. That is x² plus 1/x² equal to 5² plus 2. That is 5² is 25 plus 2 equal to 27.